ఏంటండి ఇది? జనాలందరూ అంతర్గత తిరణాలకు వచ్చినట్టు వస్తున్నారు. చూడు బిలాల్, అక్కడైనా ఓన్లీ సీజన్ మాత్రం ఉంటది. మా ఇంట్లో 365 రోజులు సీజనే. నా బాస్ కనిపించట్లేదు రా బాబు. ఇండియా కనపట్లేదా? కాదా, నేను ముద్దుగా పెంచుకుంటున్నా పందు కోడి పుంజు కనిపించట్లేదు రా బాబు. ఈడేవాడండి పుంజు పోతే పెళ్ళం పోయినట్టు ఎడుతున్నాడు. కోడి ఎలాగో పోయింది, ఏడు పాపరా. ఏంటమ్మా ఇంకా లేవలేదు? అదిగో వచ్చేసింది మన కలల రాణి. అమ్మా కాఫీ అబ్బా తెస్తున్నానే. ఈ జనాలందరూ వెయిట్ చేస్తుంది ఈ అమ్మాయి కోసమా? వీళ్ళు జనాలు కాదు, భక్తులు. ఈ భక్తులందరికీ మా త్రిపుర భూతవాణి రా ఫిడేల్. ఆకాశవాణి తెలుసు, సురేఖవాణి తెలుసు, ఈ భూతవాణి ఏంటి? ఏ భూతవాణి అంటే జరిగింది చెప్తుందిరా నల్లగొట్టం. అమ్మా అమ్మా నన్ను నువ్వే రచించాలమ్మా. ఏమైంది సుబ్బారావు? ఏటైనదేటమ్మా, నేను నుంచి నా పందెం కోడి పుంజు కనపడలేదమ్మా. అది ఏ దిక్కుకెళ్ళిందో చెప్తే ఈనాడులోనో జ్యోతులోనో దాని ఫోటో వేయించుకొని రప్పించుకుంటానమ్మా. వెతకడానికి నీ కోడి ఊర్లో లేదు, మస్తాన్ గడి కోరిగి ఇంట్లో ఉంది. అవునా? నిన్న రాత్రి కళ్ళకు వచ్చింది. అంటే ఆ మస్తాన్ గారు రాత్రి కొప్పుల తుమ్ములేరు కోరి పంపించాడు, అది నా కోడితే అన్నమాట. అవును. అయిపోయినావురా, నీ సంగతి నేను వచ్చాక చెప్తాను రా. అది నీ కూడా నాకేం తెలుసు? మా దొడ్లో తిరుగుతుంటే కోసు తిన్నా, మిగిలిన కూర నీకు కూడా పంపేగా. ఏం సార్ ఇది? పక్కనే ఉండి చూసినట్టు అంత కరెక్ట్ గా చెప్తుంది. అంత కలమహివరా గూగుల్. అప్పుడే ఏమైంది, ఇప్పుడే సినిమా స్టార్ట్ అయింది చూడు. చూస్తా. నీ విషయం ఏంటి బాబాయ్? ఏం లేదమ్మా, అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు కదా, ఆడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. నా తరఫున పిల్లని చేసుకోవాలని నేను, అలాగే వాళ్ళ తరఫున పిల్లని చేసుకోవాలని మా ఆవిడ పోట్లాడుకుంటున్నాం. వాడు ఇంతకీ ఎవరి తరఫున పిల్లని చేసుకుంటాడో నీకు కల్లోకి ఏమన్నా వచ్చిందమ్మా? ఏందమ్మా ఆలోచిస్తున్నా? ఆ కళ ఓ నెల క్రితం వచ్చింది, గుర్తురావుదేంటి? మీ కొడుకు గ్రీన్ కార్డ్ కోసం ఒక తెల్ల పిల్లని. నేను నమ్మను. ఎస్, నేను నమ్మను. నమ్మాలరా గులాల్, ఇది త్రిపుర భూతవాణి. నమ్మను. నమ్మకపోతే పో. మీ కొడుకేనా సన్న సత్యమూర్తి అంటే? ఏంటే? ఏం చెప్పమంటావయ్యా, మా నోడు అమెరికా నుంచి తెల్లదానిదేనో తగులుకొని వచ్చాడు. అదేమో ఈ సూబుసు అంటూ అదేదో భాషలో మాట్లాడుతుంది, నాకు అర్థం కావట్లేదు రా. దేవుడా, నమస్కారం అయ్యా, అమ్మాయి గారి దేవతయ్యా. అవునయ్యా. ఓరి నాయనో, మళ్ళీ వచ్చారట. ఇప్పుడు నమ్మాను. ఏం సార్ ఇది? పెదరాడి తీర్పులన్న తేడా ఉంటుందేమో కానీ మా త్రిపురకు వచ్చిన కళ్ళ అస్సలు తేడా ఉండదు. ఎదవసంత ఏమే అడ్డమైన కళ్ళ గంటం అందరికీ చెప్పడం, ఏది మనసులో దాచుకోవా? ఏ ఎందుకు దాచుకోలేను? వాడెవడో కళ్ళకు వచ్చి ముద్దు పెట్టిన విషయం పెళ్లి కూడా చెప్పారేంటి? ముద్దు పెట్టుకున్నాడా? యు మీన్ లిప్ లాక్? బాబు మీరా? ముద్దు పెట్టుకున్నాడంట సార్. కల్లోనే కదా బాబు. మీ ₹1,00,000 ఎక్స్ప్రెషన్ ఆపండి. ఇదిగో అమ్మాయి, కల్లోకి వచ్చింది నేనా కాదా? చిచి, నీలాంటి వాడు కళ్ళకు వస్తే ముద్దు పెట్టుకొని ఇస్తానేంటి? మూతిపాలు రాలు కొడతాను. రేపొద్దున్న నాతో పెళ్ళైన తర్వాత వాడు కల్లోకి వచ్చి ఏం చేస్తాడో ఎలా ఉంటాడో. మీరు అవేవి పట్టించుకోకండి బాబు, కానీ మా అమ్మాయి మాత్రం బంగారం. నా భయం కూడా అదే కదా సార్, ఎవడొచ్చి కరిగించిపోతాడా అని. చిన్నపిల్ల కదా బాబు, ఒక్కసారి పెళ్లి అయిందనుకో అన్ని సర్దుకుంటాయి. పెళ్ళే? మీ అమ్మాయినా? మీ అమ్మాయిని కనుక నేను పెళ్లి చేసుకుంటే రేపు వచ్చే జనాలకి ఏ టీచర్ ఏ సమోసా అని అమ్ముకోవాలి. సాఫ్ట్వేర్ చదువుకున్నాను సార్, సమోసాలు అమ్ముకోలేను. ఈ పెళ్లి క్యాన్సల్. పిచ్చిదా, నీ పిచ్చి గురించి చుట్టుపక్కల 10 వాళ్ళకే తెలిసిపోయిందే. ఇంకా నేను చేసుకోవడానికి ఒక్కడంటే ఒక్కడు రాడు. ఆ వచ్చిన ఒక్కడిని నీ పిచ్చి మాటలతో పారిపోయేలా చేశావు. ఇలాగ నీ చుట్టూ 10 మందిని పోగేసి నీ కళల గురించి చెప్తూ ఉండు, చివరికి నీ పెళ్లి మా కలగానే మిగిలిపోయేలా ఉంది. ఇంకా నీకు పెళ్లి సంబంధాలు చుట్టం నా వల్ల కాదు. కుదిబండలా తయారైవా నా మెడకి. నేనేం చేశాను? కళ్ళు కన్నా తప్ప? మాట్లాడు, గొంతు పిసికి చంపేస్తా. అయినా ఆ టైంకి పెళ్ళికొడుకు వస్తాడని నేను ఏమైనా కల కన్నానా? నువ్వు కనలేదే చిట్టి, కరెక్ట్ టైంకి రప్పించా. నా దెబ్బకి ఎట్టి చెడిపోయాడో తెలియదు ఏదవా. ఇంట్లో కోతిని పెట్టుకుని కొండముచ్చికిచ్చి పెళ్లి చేస్తావా బావా? బావా నువ్వు ఎన్ని సంబంధాలైనా తీసుకురా, నేను ఇక్కడే ఉంటా, ఇలాగే చెడగొడుతూ ఉంటా. ఇదిగో చిట్టి, నువ్వు ఆ బిలాల్ గారికి ఇల్లాలైపోతే నన్ను పొలాల్లో దిష్టి బొమ్మలా ఉండమంటావా? చిట్టి, నువ్వు నా గురించి కలగనవే, నువ్వు కళ్ళు తెరిచేలాగా నేను మెల్ల తాళిగా తెస్తా. ఏమంటావు చిట్టి? నువ్వు అలా చేసి
భవాని మళ్ళీ కలలో గిలలో అన్నావనుకో కన్న కూతురు అని కూడా చూడండి కళ్ళు పీకేస్తాను. వాడు చేస్తానికి దీన్ని ఎందుకంటే తిడతారు? నువ్వు నోర్మై ఆ? నీ గారాబం వల్ల గట్ట తయారైంది. నేనేం చేశానండి? ఏం చెయ్యొద్దే, అందరం కలిసి కట్టుకుని ఎట్లా దూకుతాం. దీన్నెవడో ఒకటి చేతిలో పెట్టేదాకా నాకు ఈ నరకం తప్పదు. బో అమెరికన్ వైట్ హౌస్ లాంటిది సార్. అసలు మీరు లోపల చూస్తే బిత్తరపోతారు. దిగండి దిగండి. ఇప్పుడే కారు దిగుతున్నాను రా, ఇంకా ఇల్లు చూడలేదు. ఈ ఏరియాలో కొనడమైనా అమ్మటమైనా అన్ని మన చేతుల మీదగానే జరగాలి. ఓడించుకుంటేద్దాం. ఏదో బిల్డప్లు ఇచ్చావంటే స్కూల్కి వెళ్ళి పిల్లాడికి చెప్పరా, నాకు కాదు. సార్ బిల్డప్ నిన్ను కాదయ్యా, ఫోన్ లో మా నాగేశ్వరరావుని. నాగేశ్వరరావు నువ్వు చెప్పు. సార్ లానిటు నాగేశ్వరరావు లానిటంట, ముందు చూడండి ఇల్లు. నాగేశ్వరరావు, అంత కంగారు ఎందుకు, ఇప్పుడే మెట్లకి లోపలికి వెళ్తున్నాను. ఓ రన్నింగ్ కమెంటరీ ఇస్తున్నారన్నమాట. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. నువ్వు ఆపే. ఎస్టీడీ అదిరిపోయింది నాగేశ్వరరావు. యా, నిన్ను కాదయ్యా, నువ్వు కదా. మధ్యలో మండువా సార్? చూస్తున్నాను మిమ్మల్ని కాదు సార్, ఫోన్ లో నాగేశ్వరరావుని. ఓ ఈ నాగేశ్వరరావు ఎవడో కౌంటర్ నాకు. ఆ, ఎలా ఉంది బయట వైట్ హౌస్? లోపల లంగరావు ఏం కాదు. అరే నాగేశ్వరరావు, నీ డ్రామాలు నా దగ్గర కాదు రోయ్. డ్రామానా? అబ్బా మిమ్మల్ని కాదు సార్, ఫోన్ లో మా నాగేశ్వరరావుని. అయ్యా మీరు కొంచెం పక్కకి వెళ్ళి నువ్వు చెప్పు నాగేశ్వరరావు. పదండి మన పైకి వెళ్దాం. పైన ఇంకా బాగుంటది. నా లైన్లోనే ఉన్నావుగా నాగేశ్వరరావు. ఇంట్లో చంద్రకళ లేదు కానీ కళ్ళందరూ ఇల్లు మనం బాగా కలిసి వచ్చేలా ఉందిరా, కొనేద్దాం అనుకుంటాను. నాగేశ్వరరావు లైన్లో ఉండు. ఇక్కడ గోడకి ఏంటి బేట్లు ఉన్నాయి? ఎవరి మొఖం చూసి చేశాడో ఈవేళ నా కమిషన్ కన్ఫర్మ్. ఇల్లు తెగరచ్చేసింది అనుకుంటా, కింద పడి దొరుకుతున్నాడు. సార్ ఏమైంది? గోడ ఏంటి బావా? గోడ ఏముంది? గోడలో ఏముంటుంది? నా ఇటుక ఇసుక సిమెంట్ తప్ప. నువ్వు ఉండవయ్యా, మా ఊర్లో అందరినీ పడేసే మా బాబాయ్ ఇలా పడిపోయాడంటే ఈ ఇంట్లో ఏదో ఉంది బాబాయ్. అయితే నా కమిషన్ ఊరుకోవయ్యా, ఈ ఇల్లు కొంటే మా నువ్వు ఊరి. ఈ సుబ్బారావు ఇంతగా ఏం చూసుంటాడు ఈ గోడలో? ఈ రోజు నా కమిషన్కి నాన్న ఆ, మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు జూకి వెళ్దామా? అలాగే అమ్మా, వచ్చేప్పుడు వీలైతే మీ అమ్మని అక్కని అక్కడే వదిలేసి వచ్చాను. నాన్న నువ్వు ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నేను దిగిపోతాను. అసలు ఈ జర్నీ తలనొప్పిగా ఉంది. నీకు తలనొప్పా? నీ తలనొప్పి భరించలేకే కదమ్మా ఇప్పుడు ఇలా బయలుదేరింది. పాప ఏసీ పెంచమంటావా అమ్మా? పడుకుంటావా? ఇదిగో, ఆ పని మాత్రం చేయకు. అది పడుకుంటేనే సమస్య మొదలవుద్ది. ఏం సార్ పడుకుంటే ప్రాబ్లము? దాని జబ్బు అటువంటిదయ్యా. ఇంతకి జబ్బేంటి సార్? అది పడుకుంటే రాత్రి కళలు ఇప్పుడే వస్తాయి. నాకు పగలే వస్తుంటాయి, ఇందులో జబ్బేముంది? నీ కళలు ఎప్పుడైనా నిజమయ్యాయా? ఊరుకోండి సార్, మొన్నటి మొన్న BMW కార్ కొన్నట్టు కళ్ళు వచ్చింది. అందులో అమ్మాయిని డ్రైవర్ గా పెట్టుకున్నట్టు కళ్ళు వచ్చింది. అది నిజమైందా? కానీ మా అమ్మాయికి వచ్చిన కళలు మాత్రం నిజం అవుతాయి. ఊరుకోండి సార్, నేను నమ్మను. ఏమా ఇంతకు నా గురించి ఏమైనా కళ వచ్చిందా? ఇదిగో, నువ్వు నోరు తెరవకు. చెప్పావంటే ఊరుకోను. చెప్పనండి సార్, పాప మంచి ఫ్లోలో ఉంది. ఏ వచ్చిందమ్మా కళ? హైదరాబాద్ వెళ్తుంటే ₹1 దొరికినట్టు కళ ఏమైనా వచ్చిందా? మన కార్ టైర్ పగిలినట్టు వచ్చింది. స్లో 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 స్లో. కంగారు పడకండి సార్, 4 రోజుల క్రితమే కొత్త టైర్లు వేయించాను. నీకు వచ్చింది పిచ్చి కలమ్మా, నేను అసలే పట్టించుకోను. కొత్త టైర్లు 4 రోజుల క్రితమే మార్చావు. ఏం కాదు. ఏంటి అలా చూస్తావు? దిగి టైర్లు మార్చు. చూసావా నా కలల పవరు? అక్కడ చింత చెట్టు ఉంది. నానా అక్కడ చింత చెట్టు ఉంది. మేము వెళ్ళి చింతకాయలు తెచ్చుకోవా? ఏదో ఒకటి చావు.
జాగ్రత్త త్రిపుర. ఇంకా నయం యాక్సిడెంట్ లో నేను పోయినట్టు కలగలేదు. నువ్వు టైర్ మార్చడం లేట్ అయితే ఆ కాల కూడా కంటు పని కానీ వద్దు సార్, దీనికి విరుగుడు ఏంటండి? ఆ పిచ్చి కుదర్చడం కోసమేరా హైదరాబాద్ ట్రీట్మెంట్కి అయితే వెళ్తాను. ఓకే. ఇదిగో ఇలా అయింది. ఈ ఆ చెట్టు చూడు ఇంకా ఎక్కువ కాయలు. అందుకే దీన్ని ఎక్కడికైనా పంపాలంటే భయం. అమ్మ త్రిపుర, నీకేం కాలేదు కదా? సారీ అండి, ఏం కాలేదుగా. అరి ఓకే? మాకేం కాలేదండి, మేమే మీ కార్ కడ్డొచ్చాం. సారీ అండి. ఓ థ్యాంక్ గాడ్. బై ద వే మేము ఇక్కడి నుంచి దెయ్యంపడి వెళ్ళాలండి. ఎలా వెళ్ళాలి? ఎంత టైం పడుతుంది? ఓ ఆ ఊరా, ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే 5 కిలోమీటర్లలో ఒక చిన్న గుడి వస్తుంది. ఆ గుడి మీద రేయి చెట్టు ఉంటుంది. రేయి చెట్టు మీద దెయ్యాలు ఉంటాయంట, జాగ్రత్త. అక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఓ గంటలో వెళ్ళిపోతారు. కానీ అదే గుడి నుంచి రైట్ తీసుకుంటే పావు గంటలో వెళ్ళిపోతారు. కానీ ఆ రూట్ ఎవరు తీసుకోరండి. ఏ ఎందుకని? రోడ్డు బాగోదేమో.